హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే మీషోలో నా కిచెన్లోకి కావలసిన కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. వాటి రివ్యూని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసుకుని మీకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒక్కొక్క ఐటమ్ అయితే నేను ఓపెన్ చేసి మీకు ఇప్పుడైతే చూపిస్తాను. వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్లోకి కావాల్సిన ఆయిల్ బాటిల్ని అయితే ఆర్డర్ చేశానండి. ఇదైతే మనం రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఆయిల్ వేసుకోవడానికి, ఇంకోటి ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవడానికి. మనం దోశ ఇంకా వేరే వేటికైనా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలనుకుంటాం కదా, ఒక్కొక్కసారి దాని పర్పస్ కింద కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువే పడిందండి, 145 రూపీస్ పడింది. చాలా వర్త్ అనిపించింది నాకైతే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్ వచ్చి ఇంకొకటి ఏమో గ్రే కలర్ అలా వచ్చింది. నాకు ఈ కలర్ నచ్చి నేనైతే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బటన్ సిస్టమ్ వచ్చింది ఆయిల్ వేసుకోవడానికి. ఇంకా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఆయిల్ స్ప్రింకిల్ అవుతుంది అన్నమాట. కావాలంటే మనం స్ప్రింకిల్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. 145 రూపీస్కి వర్త్ అనిపించింది చాలా అయితే. దట్టు గ్లాస్లో వచ్చింది కాబట్టి మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అంటే కొంచెం హ్యాండ్ కూడా వెళ్తుంది, లేదా ఏదైనా బ్రష్ పెట్టి కూడా మనం క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు చాలా వర్త్ అనిపించింది. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇదండి ఫస్ట్ ఐటమ్. ఇంకా నేను నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ అయితే స్టెయిన్లెస్ స్టీల్లో వెజిటేబుల్స్ అవి ఉడికించుకుంటాం కదా, అదైతే ఆర్డర్ చేసుకున్నానండి. చాలా బాగుంది. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్లో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కార్న్ ఉడకబెట్టుకోవచ్చు, లేదా వెజిటేబుల్స్ ఏదైనా ఉడకబెట్టుకోవచ్చు. యాపిల్ ఇలా ఉంటాయి కదా, మనం స్టీమ్ చేసుకుంటాం కదా, వాటిని చక్కగా కొంచెం కింద వాటర్ వేసేసుకుని ఇది పెట్టేసామనుకోండి, చక్కగా మనకి స్టీమ్ అయిపోతాయి. వీటికైతే 4 హ్యాండిల్స్ ఇచ్చారండి. ఇలా చూస్తున్నారు కదా, హ్యాండిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. మీకు కావాల్సి ఒక హ్యాండిలే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా 4 హ్యాండిల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు సెపరేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 4 హ్యాండిల్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. ఈ స్టెయిన్లెస్ స్టీల్లో చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. మనం ఫ్లవర్స్ కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే చాలా ఇది మన కిచెన్లో ఉంటే మన కిచెన్కే చాలా అందం వస్తుంది కదండి. అంత బాగుంది ఈ ఐటెం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకా కంటైనర్స్ తీసుకున్నాను. ఇవైతే 6 కంటైనర్స్ వచ్చినాయి నాకు. ఈ కలర్ అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న కలర్, ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం. సో నేనైతే ఈ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. కంటైనర్స్ అయితే చాలా బాగున్నాయి. దూరం నుంచి చూస్తే గ్లాస్ కంటైనర్స్లా అనిపిస్తున్నాయి, కానీ ఇవి ప్లాస్టిక్ అండి. చూస్తుంటే మాత్రం గ్లాస్ కంటైనర్స్లా అనిపిస్తుంది. వీటిలో మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకుని పెట్టుకోవచ్చు. లైక్ బాదం, జీడిపప్పు వీటిలో వేసుకుని పెట్టుకుంటే చాలా అందంగా కూడా కనిపిస్తాయి. ఇవి ఉంటే మన కిచెన్లో చాలా బాగుంటుందండి. మన కిచెన్కే అందం వస్తుంది. అంత బాగున్నాయి ఈ ఐటమ్స్ అయితే. ఇవి 6 కంటైనర్స్ కాస్ట్ వచ్చేసి 253 రూపీస్ అయితే పడింది. అంటే ఒక్కొక్క కంటైనర్ 42 రూపీస్ అలాగనమాట. మనం ఇవాళ రేపు ఫంక్షన్స్లో అయితే వీటిని ఎక్కువగా చూస్తున్నాం కదండి. ఇలాంటి కంటైనర్స్ని మనకి ఎక్కువగా ఇస్తున్నారు. మనం వీటిని గిఫ్టింగ్ పర్పస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి రైస్ కానీ, ఇంకా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉండే ఒక కంటైనర్ని అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ ఇమేజెస్లో చూస్తున్నారు కదా, రైస్ని అయితే ఇలా చక్కగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి దీంతో. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. 77 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది. ఇక్కడైతే నేను ప్రైసెస్ మెన్షన్ చేస్తున్నాను, ఇంకా ఇమేజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను కదా, మీరు చూస్తున్నట్లయితే. సో ఇదైతే చాలా బాగుంది. మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్లోకి కావాల్సిన మ్యాట్స్ అయితే తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి లాంగ్ మ్యాట్, ఇంకొకటి చిన్న మ్యాట్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి అయితే తీసుకున్నాను.
గ్యాస్ దగ్గర మనం వంట చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఇది వేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. ఏదైనా వాటర్ పడినా కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, బ్లాక్ అండ్ గ్రీన్ వచ్చింది. నేనైతే ఇక్కడ రెడ్ అండ్ బ్లూ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే కొంచెం మాపుకు కూడా ఆగుతుంది కదా, వైట్ కాకుండా ఇలా బ్లాక్ కానీ ఏదైనా రెడ్ కానీ తీసుకుంటే మీకు కూడా కొంచెం ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అంత కనిపించదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 177 రూపీస్ అయితే పడింది. మనకి బయటతో కంపేర్ చేసుకుంటే మీషోలో అనేవి కిచెన్లో ప్రోడక్ట్స్ అనేవి చాలా వర్త్ అనిపిస్తాయండి. చాలా తక్కువ ప్రైస్కే మనకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. అందులో కూడా ఇదొకటి అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ నా కిచెన్లోకి తీసుకున్న ఇంకొక యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఏంటంటే టిష్యూ హోల్డర్ అండి. మనం ఎక్కువగా టిష్యూ పేపర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో. వాటిని ఒక సైడ్ పెట్టే కన్నా ఇలా మనం ఏదైనా హోల్డర్ కొనుక్కుని ఆ టిష్యూ రోల్ని ఇందులోకి పెట్టుకుని ర్యాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. కిచెన్ కూడా అందంగా ఉంటుంది. అలాగే మనం ఈజీగా కూడా టిష్యూ పేపర్స్ని అయితే తీసుకోవచ్చు. ఇదైతే కాస్ట్ 146 రూపీస్ అయితే పడిందండి. వర్త్ అనిపించింది. అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. నేనైతే ఇలా సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నాను. ఇంకా హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. 146 రూపీస్కి వర్త్ అనిపించింది. బాగుంది క్వాలిటీ అయితే. సో ఎవరికైనా లింక్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ యూస్ఫుల్ అయ్యే కిచెన్ ఐటమ్ ఏంటంటే ఇంకా ఇవి మనం ఫ్రై చేసుకున్నప్పుడు తీసుకుంటాం కదండి. ఏదైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు, డీప్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు వీటిని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఫ్రైస్ చేసుకున్నప్పుడు మనం అవి తీసుకుంటాం కదా. సో అవి అయితే 2 వచ్చినాయి నాకు. ఒకటి చిన్నది, ఇంకొకటి అయితే పెద్దది. అంటే మరీ పెద్దగా లేవు, కొంచెం వీడియోలో చూస్తుంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూపిస్తున్నంత పెద్దగా లేవు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం సొట్టలాగా పడిందన్నమాట. ఇదైతే నాకు అంత వర్త్ అనిపించలేదు. కొంచెం అంత క్వాలిటీ అయ్యి అంత బాగాలేదనిపించింది. మిగతాదంతా ఓకే అనిపించింది, కానీ నాకు ప్రైస్కి అయితే అంత వర్త్ అనిపించలేదు అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గార్డెన్కి సంబంధించిన కిట్ అయితే తీసుకున్నానండి. 3 టూల్స్ వచ్చినాయి ఇందులోని. ఇక్కడ 130 రూపీస్కి అయితే బాగున్నాయి. హ్యాండిల్స్ అవి చాలా క్వాలిటీగా ఉన్నాయి, కొంచెం బరువుగా ఉన్నాయి. మనకి గార్డెన్కి ఇంకా ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెయింట్ అయితే పోయినట్టు అనిపించింది, కానీ ఓకే గార్డెనింగ్కే కదా మనకి ఓకే ఎలాగున్నా బాగా అనిపించింది. ఇంకా స్ట్రాంగ్గా క్వాలిటీగా అనిపించింది. హ్యాండిల్ ఇంకా ఇవి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఓకే అనిపించింది, చాలా బాగుంది. 130 రూపీస్కి అయితే సూపర్గా ఉంది ఈ ఐటమ్ అయితే. ఇంకా లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అండి, ఈ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనం స్పైసెస్ అవి రెగ్యులర్గా వేసుకుంటాం కదా, లైక్ ఉప్పు, కారం, మసాలాలు ఇలా వేసుకోవచ్చు ఒకే దాంట్లో. ఈ 4 వేసుకోవచ్చు. అంటే కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా ఒక్క దాంట్లోనే వేసుకున్నామంటే ప్రతి దాని మూత తీయక్కర్లేకుండా మనం ఈజీగా ఒకేసారి వేసుకునే ఐటమ్స్ అండి. ఇంకా అవనే కాదు, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదా ఏదైనా స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. ప్రతి దాంట్లోని 4 స్పూన్స్ ఇచ్చారండి ఒక్కొక్క దానికి. ఇవైతే చాలా బాగున్నాయి. 133 రూపీస్కి చాలా బాగుంది అని అనిపించింది. కాంబో ఆఫర్ కింద ఇచ్చారండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా. సో 133 రూపీస్కి బాగా అనిపించింది. కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంతకుముందు చూపించాను కదా కంటైనర్స్, అవి కూడా సేమ్ కలరే తీసుకున్నాను. ఇవి ఈ కలరే తీసుకున్నాను. మీకు ఎలా అనిపించినాయో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో ఈ ఐటమ్స్ అన్నీ మీకు ఎలా అనిపించినాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా లింక్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ యూస్ఫుల్ వీడియో. నేను నా జెన్యూన్ రివ్యూని మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.